జర్నలిస్టుల న్యాయమైన కోరికల గురించి డబుల్ బెడ్రూమ్ కేటాయించాలని వాళ్ళు దీక్ష చేస్తున్న శిబిరానికి తెలుగుదేశం ఆధ్వర్యంలో వచ్చి వారికి సాంఘీభావం తెలియజేయడం జరిగింది. గత ప్రభుత్వం 2017 నుండి జర్నలిస్టులకు ఒక మల్టీ లెవెల్లో బెడ్రూమ్లు ఇస్తాం, మల్టీప్లెక్స్ లాగా ఆసుపత్రులు, స్కూళ్ళు, భవనాలు అన్నీ ఒకే ప్రాంతంలో నిర్మిస్తామని చెప్పి గత ప్రభుత్వం, గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా జర్నలిస్టులకు ఏం తక్కువ చేయం, వారికి ఎంతో ఉన్నత విలువలతో కూడుకున్న రంగంలో వారు ఉన్నారు కాబట్టి వారికి కూడా అన్ని విధాలా సహకరిస్తామని చెప్పడం జరిగింది. కానీ ఎప్పటి చిప్ప ఎనుకలో ఉన్నట్టు గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం రెండు దొంగ మాటలు చెప్పి జర్నలిస్టులను మోసం చేయడం జరిగింది. జర్నలిస్టులు ప్రజా సమస్యల మీద ప్రభుత్వానికి వారధిగా ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం చేసే ఒక వృత్తిలో ఉన్నారు. వాళ్ళని గౌరవించి వారికి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాల్సిందిగా మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా వైద్యం కూడా జర్నలిస్టుల ఫ్యామిలీకు, వారి పిల్లలకు ఉచిత విద్య కూడా అందియాలని చెప్పేసి మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఇది ఇన్ని రోజులుగా జర్నలిస్టులను చిన్నచూపు చూసే ఈ ప్రభుత్వాలు రాబోయే రోజుల్లో జర్నలిస్టులే ఈ యొక్క ప్రభుత్వాలను పడగొట్టే పరిస్థితి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ముగిస్తున్నారు.